హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 46వ భాగం. నిత్య నిద్ర లేచేసరికి తన మెడను చుట్టుకొని పడుకున్న శ్రీరాముని చూసి నొసలు ముడిచింది. నేను రాత్రి స్నానం చేసి పడుకునేటప్పటికి కూడా నువ్వు తలుపు తట్టకపోతే మధ్యరాత్రిలో నిద్రలేచే అలవాటుని మానుకుంటున్నావు అనుకున్నాను. కానీ ఇంకా మానలేదు నువ్వు. ఇంకా నీ బెంగ తీరలేదా బంగారం అని బయటికే అని బాబు నుదుటిని ముద్దాడి వాష్రూంలోకి వెళ్ళి డోర్ మూయబోతే శ్రీరాజ్ తలుపు నెట్టుకుంటూ లోపలికి వచ్చాడు. నువ్వేంటి ఇలా వచ్చావు? క్షణం క్రితం వరకు మంచం మీద కొడుకు పక్కన బోర్లా పడుకున్నావు కదా, అంతలోనే ఎప్పుడు తెలివి వచ్చింది అని అడిగింది. నీ స్వీట్ వాయిస్తో నిద్రలో ఉన్న శ్రీరామ్తో మాట్లాడుతూ నీ తేనెలూరే పెదవులతో కొడుకుని ముత్తాడుతున్నప్పుడే లేచాను. వాడి కోట వాడికిచ్చినప్పుడు మరి నా కోట నేను తీసుకోవాలి కదా అంటూ ఆమెను చుట్టుకుని పెదవులకు దగ్గరగా కదిలాడు. అతని పెదవుల మీద చేయి వేసి ఆపి, సిగ్గు లేకపోతే సరి, అల్లరికి వేళా పేలా లేదా ఏంటి? ముందు నన్ను వదిలి ఇక్కడి నుండి వెళ్ళు అంది. నా ఉపోద్ఘాతంతో జ్ఞానోదయం అయ్యి రాత్రి అడ్డులు చెప్పకుండా అల్లరి చేయనిచ్చావు కదా, దాన్నే కొనసాగిస్తావనుకుంటే ఏంటి ఎప్పటిలా మళ్ళీ అడ్డులు చెప్తున్నావు అన్నాడు అలకమూమ పెడుతూ. గదిలో కొడుకు నిద్రపోతున్నాడు. ఇప్పుడో అప్పుడో లేస్తాడనే భయం లేకుండా వాష్రూంలో దూరిందే కాకుండా ఇంకా అలకొకటి నీ ముఖానికి. ముందిక్కడి నుండి వెళ్ళు అంది. ఇంకా 7 అయ్యింది. వాడికి ఇంకా స్కూల్ తెరవలేదు. ఈరోజు సండే కాబట్టి వాడు మనం లేపే వరకు లేవడు. వాడికి కూడా సెలవులు అయిపోవచ్చాయి కదా, మళ్ళీ స్కూల్ తెరిస్తే బిజీ అయిపోతాడు. వాడి పేరు చెప్పి నువ్వు ఇంకా అడ్డులు చెప్పకు. అదే పనిగా ఆ పనిలో ఉంటేనే కదా మందులు బాగా పనిచేస్తాయి అన్నాడు. మందులు ఇచ్చింది ఈ పనిలో లోపముందని కాదు, ఫెలోపియన్ ట్యూబ్లో లోపముందని. నీతో వాదన అనవసరం. నువ్వే ముందు ఫ్రెష్ అవ్వు, నేను తర్వాత స్నానం చేస్తాను అని వాష్రూంలో నుండి కదలబోతుంటే ఆమెను గోడకు దాపుపెట్టి మెడను ముద్దాడుతూ, కలిసిమెలిసి పని చేస్తే అలుపు ఉండదు తెలుసా అన్నాడు. అది ఇలాంటి పనికి కాదురా బాబు, ముందు నన్ను వదులు అంది. వదులు అని కాదు, వదలకుండా పట్టుకో అనాలి అని ఆమెను వదిలి బ్రష్ అందించాడు. ఆమె బ్రష్ చేసి టవల్తో ముఖం తుడుచుకొని శ్రీరాజ్ ఇంకా హమ్ చేస్తూ బ్రష్ చేయడంలో బిజీగా ఉన్నాడని చూసి వాష్రూంలో నుండి బయటకు వెళ్ళిపోవడానికి డోర్ వరకు వెళ్ళి నెమ్మదిగా డోర్ తెరవబోయింది. కానీ డోర్ తెరుచుకోలేదు. తన బ్రష్ అయిపోవడంతో శ్రీరాజ్ టవల్తో ముఖం తుడుచుకుంటూ ఆమె అవస్థ చూసి ముసిముసిగా నవ్వుతూ, కష్టపడింది చాలు కానీ వెనక్కిరా, ఆ డోర్ తెరుచుకోదు, నేను లాక్ చేసేసాను అని కీ చూపించాడు. డెవిల్ అని తిట్టింది. అవును డెవిల్నే. సరే ఇక మొదలు పెడదామా అని అడిగాడు. ఆమె కోపంగా చూస్తుండడంతో అదే కలిసి స్నానం చేద్దామా అంటున్నాను అంటూ షవర్ ఆన్ చేశాడు. రే ఆగరా అని షవర్ నుండి దూరం జరిగింది. ఆమె నీటి జల్లు నుండి తొందరగా పక్కకు తప్పుకుందని హ్యాండిల్ షవర్ హెడ్ చేతపుచ్చుకొని ఆమెను మొత్తంగా తడిపేశాడు. నిన్ను అని కోపంగా అతని వైపు రాబోతూ తడి నేల మీద కాలు స్లిప్ అయి అతని మీదే పడిపోయింది. ఆమెను ఒడిసి పట్టుకొని, నాకు దూరంగా ఉండాలి అనుకున్నా ఉండలేవు బేబీ, నేను కూడా ఉండనివ్వను అంటూ ఆమె నడుమును చుట్టిన చేతిని పైపైకి పోనిస్తున్నాడు. రాత్రంతా ఈ పనిలోనే ఉన్నావు కదా, ఇంకా ఆత్రం తీరలేదా అని అడిగింది. లేదు, అందుకే ఇక్కడ కబ్జా చేశాను అంటూ తేనెలూరే పెదవులను చేరిన నీటి తుంపర్లను చూస్తూ ఆమె పెదవులను అందుకున్నాడు. తడిబట్టల్లో నుండి ఆవిర్లు పెంచుతున్న అతని చుంబన ధాటికి లొంగక తప్పలేదు ఆమెకు. దాంతో అతనితో శృతి కలిపింది. ఆమెను సింక్ బల్లపై కూర్చోబెట్టి ఆమె నుండి టాప్ని దూరం చేసి సిరులను ముద్దాడుతున్నాడు. నాకిక్కడ కూడా భద్రత లేదు అంది కవ్విస్తూ. నేనే నీ భద్రత, ఇంకా నీకు భద్రత కావాలా అంటూ ఆమె ఎత్తులను కొరికాడు. అని అరవబోతుంటే, అరవకు బాబు లేస్తాడు
అంటూ ఆమె పెదవులను అందుకొని నొప్పిని తగ్గించి పెదవులను వదిలాడు. ఆ భయం ఉన్నవాడివి ఇక్కడెందుకు పంచాయతీ పెట్టావు అని అడిగింది. ఇక్కడ కాకపోతే, ఇప్పుడు కాకపోతే నువ్వు మళ్ళీ రాత్రి వరకు అందవు అంటూ మిగిలిన అడ్డులను తప్పించి ఆమెలోకి చేరిపోయి ఇష్టంగా కదులుతూ, ఇక్కడా అని అంటున్నావు? పిల్లలు ఉన్న ఇంట్లో ఇలానే ఎక్కడ ఏకాంతం దొరికితే అక్కడ అల్లుకుంటారు. నువ్వేంట్రా అంటే ప్లేసెస్ నిర్ణయించాలని చూస్తావు అన్నాడు. నేను నిర్ణయిస్తుంటే నువ్వు పాటించేస్తున్నావు మరి అంది పెరుగుతున్న అతని ఒత్తిడికి అతన్నే గట్టిగా హత్తుకుంటూ. అతని వదనానికి దగ్గరగా ఉన్న ఆమె బుగ్గను చిన్నగా కొరికి నొప్పి తెలియకుండా ముద్దాడి, ఇప్పటికే అడ్డులు చెప్తున్నావు, ఇంకా స్పెసిఫిక్ ప్లేసెస్ అని పాటిస్తే నన్ను అసలు దగ్గరకే రానివ్వవు అంటూ మరింతగా ఆమెను తనలోకి అదుముకుంటున్నాడు. ఒకరోజు హాస్పిటల్లో సాయంత్రం 5 అవుతుండగా, పెదనాన్న మీరు బాబుని పార్కుకి తీసుకెళ్తారా అని అడిగింది నిత్య. తప్పకుండా తల్లి, రేపటి నుండే స్కూల్ కదా, తర్వాత బాబు బిజీ అయిపోతాడు, అందుకే మేం మొన్నటిలా డిన్నర్ కూడా పూర్తి చేసుకొని వస్తాం అనేసి బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు నరేంద్ర. నిత్య హోటల్లో సీట్స్ బుక్ చేసి ఇంటికి వెళ్ళి రెడీ అయి శ్రీరాజ్ ఆఫీస్కి వచ్చింది. పార్టీవేర్ బ్లాక్ డ్రెస్లో లూజ్ హెయిర్తో కాంతిలీనుతున్న వదనంతో సూపర్ క్యూట్గా ఉన్న ఆమెను చూస్తూ అలా ఉండిపోయాడు శ్రీరాజ్. ఏంటలా చూస్తున్నావు అని అడిగింది అతని చూపులకు సిగ్గుపడుతూ ముఖం మీదకి చేరిన కురులను చెవుల వెనక్కి నెట్టుకుంటూ. దివిలో ఉండాల్సిన దేవకన్య ఇలా ఎలా వచ్చిందని చూస్తున్నాను అన్నాడు. ఓహోహో, ఎందుకో ఈ పొగడ్తలు అంది బుగ్గలు మరింతగా ఎరుపెక్కిపోతుండగా. పొగడ్తలు కాదు నిజం అంటూ తన చైర్లో నుండి లేచి ఆమెను చుట్టుకొని, పద త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇంత అందంగా రెడీ అయి వస్తే ఇంటికా అంది. మరి హోటల్లో రూమ్ బుక్ చేసుకుందామా అని కన్ను కొడుతూ అడిగాడు. దాంతో అతన్ని విసురుగా దూరం నెట్టి, నీకెంత సమయం అదే ధ్యాస, అవే ఆలోచనలా? బయట డిన్నర్కి వెళ్దామని నేను రెడీ అయి వస్తేను అంది మూతి ముడుస్తూ. ఆమె అలకమోము చూసి నవ్వుకుంటూ మళ్ళీ ఆమెను చుట్టుకొని, ఇంత అందంగా రెడీ అయి వస్తే కడుపు ఆకలి మీద మనసెలా ఉంటుంది డార్లింగ్ అన్నాడు. అదిగో మళ్ళీ అని నెట్టబోయింది. మరింత మురిపెంగా నవ్వి, తమాషాగా అన్నాను, సరే పద అని ఆమె నుండి దూరం జరిగి చేయి అందుకొని ముందుకు కదిలాడు. హోటల్కి చేరుకొని బుక్ చేసుకున్న సీట్లలో ఇద్దరూ కూర్చోగానే, ఏంటి మళ్ళీ నీ పెదనాన్న ప్లానా ఇదంతా అని అడిగాడు. దాంతో చిరుకోపంగా చూసి, కాదు, నాకు నేను డిన్నర్ ప్లాన్ చేశాను, బాబుని తీసుకుని పార్కుకి వెళ్ళమని నేనే పెదనాన్నకు చెప్పి మన కోసం టేబుల్ బుక్ చేశాను, ఆయన మొన్నటిలా అటు నుండి డిన్నర్ చేసి వస్తామని చెప్పారు అంది. అప్పుడే బేరర్ రావడంతో శ్రీరాజ్ మెనూ కార్డు తీసుకోబోతుంటే, ఈరోజు నువ్వు ఆర్డర్ ఇవ్వకు, నేనే ఇస్తాను అని నిత్య మెనూ కార్డ్ తీసుకొని చూసి బేరర్కి గుసగుసగా ఏదో చెప్పింది. ఏం ఆర్డర్ ఇచ్చావు అని అడిగాడు. తినబోతూ రుచెందుకు అంది. అయినా మన పెళ్లి రోజు రేపు కదా, ఈరోజు ఎందుకు డిన్నర్ ప్లాన్ చేశావు అని అడిగాడు. ఇకపై ఇలాంటి చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి, ఎందులోనూ నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం లేదని నా శ్రీవారు నా మీద నింద వేశారు, అది నిజం కాదు నిందే అని నిరూపించాలని అనుకుంటున్నాను అంది. అది నింద కాదు నిజమే అన్నాడు నమ్మకంగా. ఇంకా అలా మాట్లాడతావేంటి అంది అలకమోమ పెడుతూ. నేనే ఉద్దేశంతో అన్నానో నీకు తెలుసు అని బ్లాక్ కలర్ చుడీదార్లో లూజ్ హెయిర్తో ముద్దుగా ఉన్న ఆమెను ఇంటెన్స్గా చూస్తూ, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు, నాకు బాగా మెచ్చుకోవాలనుంది అన్నాడు. అతని చూపులకు మాటలకు ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోతుండగా, పెళ్ళే 4 ఏళ్ళు అవుతుంది, ఇంకా నీ ఫ్లోటింగ్ మాటలు ఆపవా అని అడిగింది ముఖం మీద పడుతున్న కురులను చెవుల వెనక్కి నెట్టుకుంటూ. పెళ్ళే ఎంతకాలమైనా నువ్వు సిగ్గుపడడం ఆపావా నన్నంటున్నావు అని తిరిగి ప్రశ్నించాడు. మాటలు బాగా నేర్చావు అని అంటుంది. అంతలోనే ఆర్డర్ వచ్చింది. శ్రీరాజ్కి ఇష్టమైన ఇటాలియన్ ఫుడ్ ఇంకా షాంపెయిన్ చూసి, ఏంటి ఈరోజు ఇన్ని సర్ప్రైజ్ ఇస్తున్నావు అని అడిగాడు. ఎప్పుడూ నువ్వు నాకు నచ్చినవి ఆర్డర్ ఇస్తూ ఉంటావు కదా, అందుకే ఈరోజు నేను నీకు నచ్చినవి ఆర్డర్ ఇచ్చాను అంది. ఓహో, అయితే మేడం గారికి నా ఇష్టాయిష్టాలు తెలుసన్నమాట అన్నాడు కవ్వింపులా. నాకు అన్నీ తెలుసు, అయితే
తెలియపరిచే సందర్భం రాలేదు. ఇకపై వస్తూ ఉంటాయి అంది. అవునా? అయితే నాకింకా ఏమేమిష్టం అని అడిగాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే, నీ మేనిలో నాకేమిష్టమో చెప్పు అని కన్ను కొడుతూ అడిగాడు. అతని మాటలకు సిగ్గుపడిపోతూ కళ్ళను దించేసింది. సరే, సిలబస్ మరిచిపోయినట్లున్నావు. మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించి ఎక్స్పీరియన్స్ చేయిస్తానులే. అప్పుడు బాగా చెబుదువు అన్నాడు మరింత ఇంటెన్స్గా చూస్తూ. మాటలు ఆపి తిను అంది. ఇప్పుడిది తింటాను, తర్వాత అని ఇంకా ఏదో అంటున్నాడు. అబ్బా, ఆపు నీ అల్లరి మాటలు అంది చిరుకోపంగా. దాంతో ముసిముసిగా నవ్వుతూ తినడం మీద దృష్టి పెట్టాడు. నిజమే, మనిద్దరమే బయటకు వస్తే నువ్విలాంటి అల్లరి మాటలే మాట్లాడుతావు అనుకుంటూ ఆమె కూడా తింటూ, ఫుడ్ నచ్చిందా అని అడిగింది. నచ్చింది అన్నాడు. నిజంగా అని కళ్ళు మెరిసిపోతుండగా అడిగింది. నా ఇష్టాలు తెలిసిన నువ్వు ఆర్డర్ పెట్టావు కదా, అందుకే ఇంకా బాగా నచ్చింది అన్నాడు. అతని మాటలకు మురిసిపోతూ నిత్య షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి ఒక గ్లాస్లో వేసి మరో గ్లాసులో తన కోసం కూడా వేసుకోబోతుంటే, నువ్వు తాగుతావా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఎప్పుడూ తాగలేదు. అయితే ఇప్పుడన్నీ నీకోసం ఆర్డర్ పెట్టాను కదా, అందుకే నీకోసం తాగాలని అనుకుంటున్నాను అని గ్లాసులో వంపబోతుంటే శ్రీరాజ్ వద్దని ఆపించి, నా కోసం లేని అలవాట్లు చేసుకోకు. బేబీ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ సమయంలో అసలే వద్దు. నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తున్నావు, అదే చాలు అని వెయిటర్ అని పిలిచి ఆమె కోసం యాపిల్ జ్యూస్ తెప్పించి చియర్స్ అని ఇప్పుడిది తాగు అన్నాడు. తన కోసమే కాకుండా బేబీ కోసం కూడా ఆలోచిస్తున్న అతని వంక ఇష్టంగా చూస్తూ జ్యూస్ తాగుతూ మాట్లాడుకుంటూ తమ డేట్ని మెమరబుల్గా చేసుకున్నారు. మరునాడు నిత్య నిద్రలేచేసరికి గది ఎప్పటిలా ఉంది. దాంతో చిన్నగా నొసలు ముడుస్తూ, ఏంటిది, ఈరోజు మా పెళ్లి రోజని శ్రీకి గుర్తుంది కదా, మరి ఈ పాటికి గదిని అందంగా డెకరేట్ చేస్తాడు కదా అనుకొని, సరేలే, నిన్న నేను డిన్నర్ ప్లాన్ చేయడం వల్ల తనకి సమయం దొరకలేదేమో, డెకరేట్ చేస్తేనే ప్రేమ ఉన్నట్లా ఏంటి అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గదిలోకి వచ్చేసరికి శ్రీరాజ్ బాబు మంచం మీద కనిపించలేదు. స్కూల్కి టైం అవుతుందని పక్క గదిలో రెడీ చేస్తున్నాడు కాబోలు అనుకొని హాల్లోకి వచ్చేసరికి ఎదురుగా ఉన్న అలంకరణ చూసి ఆశ్చర్యపోయింది. ఇల్లంతా గోడలు అన్నీ లవ్ షేప్ బలూన్స్తో, రంగురంగుల పూలతో, ఈ ముగ్గురి ఫోటోలతో, అక్కడక్కడ నరేంద్రతో ఉన్న ఫోటోలతో నిండిపోయింది. అదంతా చూసి మురిసిపోతూ బ్రౌన్ కలర్ బ్లేజర్లో ఆమెకు ఎదురైన శ్రీరాజుని చూసి, ఎప్పుడిదంతా చేసావు అని అడిగింది. మన గదిలో డెకరేట్ చేద్దామంటే బాబుకి డిస్టర్బెన్స్ అని ఆ గది తప్ప ఇల్లంతా రాత్రే డెకరేట్ చేయించాను అని హ్యాపీ యానివర్సరీ శ్రీమతి గారు అంటూ జ్యువెలరీ బాక్స్ గిఫ్ట్గా ఇచ్చాడు. థ్యాంక్ యూ శ్రీవారు అని దాన్ని అందుకొని తెరిచి సింపుల్గా ఉన్న డైమండ్ సెట్ చూసి, ఇప్పటికీ నా టేస్ట్ నీకు అర్థమైంది అంది కొంటిగా. నీకన్నీ సింపుల్గానే ఉండాలని నాకెప్పుడో అర్థమైంది. అలా సింపుల్గా ఉంటే నా కోరికలు తీరవు కదా అని కన్ను కొడుతూ అన్నాడు. అతని మాటలకు బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కిపోతుండగా, ఏం మాట్లాడుతున్నావు అని చిన్నగా గుండెల మీద కొట్టింది. ముష్టి యుద్ధం తర్వాత ఇంతకీ నా గిఫ్ట్ ఎక్కడా అని అడిగాడు. దాంతో బ్రాస్లెట్ని గిఫ్ట్గా ఇచ్చింది. వావ్, ఇట్స్ రియలీ గుడ్ అని నువ్వే తొడుగు అని చేయందించాడు. ఆమె బ్రాస్లెట్ని అతనికి అలంకరించగానే జ్యువెలరీని ఆమెకు అలంకరించాడు. అప్పుడే అమ్మా అని పరుగున వచ్చాడు శ్రీరామ్. నిత్య బాబుని ఎత్తుకోగానే ఇద్దరికీ చెరో చేత్తో 2 రోజెస్ ఇస్తూ, పెళ్ళి రోజు శుభాకాంక్షలు అన్నాడు. థ్యాంక్ యూ బంగారం అని నిత్య బాబుని ముద్దాడింది. బాబు ఉచ్చారణకు శ్రీరాజ్ పగలబడి నవ్వుతుంటే బాబు అలకమోమ పెట్టి, అమ్మ డాడా ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. నీ ముద్దు ముద్దు మాటలకు నవ్వుతున్నారు బంగారం అంది. అప్పుడే ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ బొకే అందించాడు నరేంద్ర. దాంతో బాబుని దించేసి ఇద్దరూ అతని కాళ్ళకు నమస్కరిస్తుంటే తల్లిదండ్రులను చూసి శ్రీరామ్ కూడా తాత కాళ్ళకు దండం పెట్టాడు. ఆ ముగ్గురిని లేవనెత్తి మనవడిని ఎత్తుకొని ముత్తాడి ఆ ఇద్దరి వైపు చూస్తూ, ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు మరెన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు నరేంద్ర.
సరే కేక్ కట్ చేద్దాం రండి, మళ్ళీ స్కూల్కి టైం అయిపోతుంది అనేసి తాత నుండి కిందకు జారి తల్లిదండ్రుల చేతులు పట్టుకొని కేక్ దగ్గరకు తీసుకొచ్చాడు బాబు. ఇద్దరు కేక్ కట్ చేశారు. నిత్య కేక్ ముక్క తీసి బాబు నోటికి దగ్గరగా పెట్టబోతుంటే, నా బర్త్డేకి నాకు తినిపిస్తావు, ఇది మీకు బర్త్డే లాంటిదే కదా, మీరు తినిపించుకోండి అన్నాడు బాబు. అబ్బో, ఏమో అనుకున్నాను, మా శ్రీరామ్ పెద్దవాడైపోతున్నాడు అన్నాడు శ్రీరాజ్. వాడు సరిగానే చెప్పాడు, ముందు మీరు కానియండి అన్నాడు నరేంద్ర ఫోటోలు తీస్తూ. దాంతో ఒకరికొకరు తినిపించుకున్నారు. తర్వాత బాబుకి అలాగే నరేంద్రకు కూడా కేక్ తినిపించారు. టిఫిన్ తినేసి బట్టలు మార్చుకుని ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. నిత్య శ్రీరాజ్కి ఫోన్ చేసి, ఈరోజు బయటకి డిన్నర్కి వద్దు, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అంది. మీ ఇష్టం మేడం అనేశాడు. దాంతో రోజుకన్నా కాస్త త్వరగా ఇంటికి వచ్చి నరేంద్ర కోప్పడతాడని తెలిసిన పనివాళ్ల సహాయంతో ముగ్గురికి ఇష్టమైన వంటకాలు సిద్ధం చేసి డైనింగ్ నింపేసింది నిత్య. భోజనానికి వచ్చిన ఆ ముగ్గురు అక్కడి పదార్థాలను చూసి, వావ్ అమ్మా, డాడా ఇంటిని డెకరేట్ చేస్తే నువ్వు డైనింగ్ని కలర్ఫుల్గా డెకరేట్ చేసావు, బాగుంది అన్నాడు బాబు. థ్యాంక్ యూ బంగారం, డిషెస్ తిని రుచి ఎలా ఉందో కూడా చెప్పు అంది నిత్య. దాంతో ఒక్కోటి రుచి చూసి అన్నీ బాగున్నాయి అన్నాడు. నిజంగా బాగున్నాయి, కానీ నిన్ను కిచెన్లోకి వెళ్ళొద్దు అంటే ఎందుకమ్మా వినడం లేదు అన్నాడు నరేంద్ర. నా చేతితో వండి పెడితే అదో ఆనందం పెదనాన్న, అయినా ప్రతిరోజు చేయడం లేదు కదా, ఏదో ఇలాంటి 1-2 అకేషన్స్ అప్పుడు చేస్తున్నాను అంతే అంది. నిన్ను ఆపడం నా వల్ల కాదు అన్నాడు నరేంద్ర. ఆ మాటకు భార్యాభర్తలు నవ్వుకుంటే అర్థం కాకపోయినా శ్రీరామ్ కూడా నవ్వేశాడు. డిన్నర్ అయిపోయాక తాత మనవడు తమ గదికి వెళ్ళిపోయారు. నిత్య ఫ్రెష్ అయి మంచి చీర కట్టుకుని గదిలోకి వచ్చేసరికి అక్కడ శ్రీరాజ్ కనిపించలేదు. ఎక్కడ ఈ మహానుభావుడు, ఈ రోజుని ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయను అంటుంటాడు కదా అని వెతుక్కుంటూ డాబా మీదకు వచ్చి కళ్ళను ఆశ్చర్యంతో నిలబెట్టేసింది. పచ్చని పచ్చిక బయళ్లతో ఉన్న గార్డెన్ ఏరియాలో ఒకచోట పందిరిలా 3 వైపులా పరదాలు కట్టి మధ్యలో మంచం ఉంటుండగా ఒక పరదా మీద ఐ లవ్ యూ అని రెడ్ బెలూన్స్తో డిజైన్ చేసి ఉంది. మరో పరదా మీద హ్యాపీ యానివర్సరీ అని మంచి లెటరింగ్తో కాంతులీనుతుండగా మంచం మీద వైట్ బెడ్షీట్ ఇంకా ఎర్ర గులాబీలు దర్శనమిచ్చాయి. ఆ అరేంజ్మెంట్స్ చూసి ఆశ్చర్యంలోని నిత్య దగ్గరకు వచ్చాడు శ్రీరాజ్. నిశీదిలో వెన్నెల వెలుగులో తారకలా కనిపిస్తున్న ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీదకు చేర్చాడు. ఏంటి శ్రీ ఇదంతా, అయినా ఇక్కడ ఎందుకు, వద్దు కిందకు వెళ్ళిపోదాం అంది ఇబ్బందిగా. ఇలా కింద మన గదిలో డెకరేట్ చేస్తే బాబు మధ్యరాత్రిలో వస్తాడు, అప్పుడు గదంతా ఇలా ఉంటే మనకు బాగోదు కదా, అదే ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు. ఉదయం పనివాళ్ళు వీటిని క్లియర్ చేసేటప్పుడు ఏమనుకుంటారు అంది. ఏమనుకోరు, పెళ్లి రోజుని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారని అందరికీ తెలుసు, కానీ నువ్వందరి గురించి వదిలేసి నా గురించి ఆలోచించు అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. పెదవులకు స్వేచ్ఛనిచ్చి ఆమె బయటను తప్పించబోతుంటే భుజం దగ్గర చేయి వేసి ఆపుతూ, ఇక్కడ వద్దు ప్లీజ్ అంది. మన బిల్డింగ్ కన్నా ఎత్తుగా ఏ బిల్డింగ్ లేదు కాబట్టి మనల్ని ఇలా ఎవరూ చూడరు. 4 గోడల మధ్యలోనే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి పరిసరాలను కూడా ఆస్వాదించాలి అని మాటల్లో పెట్టి ఆమెను బుజ్జగించి సిగ్గు తొంతరలతో పాటు వలువలను కూడా దూరం చేసి ఆమెను అల్లుకున్నాడు. డిన్నర్ అయిపోయాక శ్రీరాజ్ తమ గదిలోకి వచ్చేసరికి నిత్య పరధ్యానంగా ఉంది. ఏంటి నిత్య, అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు శ్రీరాజ్. ఇంకా ఉంది. నిత్య ఏం ఆలోచిస్తుంది, అతనికి ఏం సమాధానం చెప్తుంది, ఈ విషయాలు తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్, అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.